రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అంతర్గత కలహాలపై అధిష్టానం సీరియస్ అయింది. వివాదాల్లో ఉన్న నలుగురు నేతలు రేపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తిరువూరు, సత్యవేడుతో పాటు మరో 2 నియోజకవర్గాల నేతలను టీడీపీ ఆఫీస్కు రావాలని హైకమాండ్ పిలిపించింది. ఇక ఎంపీ చిన్ని కొలకపూడికి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫోన్ చేశారు. రేపు పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. రచిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అంతర్గత కలహాలపై అధిష్టానం సీరియస్ అయింది. వివాదాల్లో ఉన్న నలుగురు నేతలు రేపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తిరువూరు, సత్యవేడుతో పాటు మరో 2 నియోజకవర్గాల్లో నేతలను టీడీపీ ఆఫీస్కు రావాలని హైకమాండ్ పిలిచింది. ఇక ఎంపీ చిన్ని కొలకపూడికి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేశారు. రేపు పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, టీడీపీ నేతలకు ముగ్గురికి అధిష్టానం పిలిచినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొత్తంగా నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసింది. అందులో ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి వివాదం ఏదైతే ఉందో అటు ఎంపీ చిన్నికి సంబంధించి ఇద్దరి మధ్యలో కూడా ప్రస్తుతం పచ్చగడ్డేస్తే బగ్గుమన్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే జరుగుతున్నటువంటి అటు కేసినేని చిన్నికి 5 కోట్లు తనను డిమాండ్ చేశారు అని చెప్పి, అలాగే తనకు అమౌంట్ లో వేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ని స్టేటస్ గా కొలుకుపూడి శ్రీనివాస్ పెట్టుకోవడం, వీటిలన్నిటికీ సంబంధించి అటు ఎంపీ చిన్ని సైతం తాను డబ్బులకు టికెట్లు అమ్ముకునే టైప్ కాదని, చంద్రబాబుని అవమానించిన వారికి టికెట్లు అసలు ఇవ్వను అని చెప్పి చెప్పడంతో పాటు ఆయన ఎవరైతే వైసీపీ నాయకులతో కలిసి అంటకాగుతున్నటువంటి వ్యక్తికి నేను విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఏదైతే కేసినేని చిన్ని చేసినటువంటి కామెంట్స్, ఇవన్నిటిని కూడా టీడీపీ అధిష్టానం ప్రస్తుతం సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. దీంతో అప్రమత్తమైనటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇద్దరికి కూడా ఫోన్ చేసి రేపు ఇద్దరు కూడా పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే రేపు వీరు ఇచ్చినటువంటి వివరణను బేస్ చేసుకుని ఎటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే 4 టీడీపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతోటి రేపు అధిష్టానం పిలుపునిచ్చింది. మొత్తంగా 4 నియోజకవర్గాలు సర్వేపల్లి, బద్వేలు, తిరువూరు, కాకినాడ రూరల్ కి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకు రేపు పల్లా శ్రీనివాస్ దీనిపైన చర్చించబోతున్నారు. తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది